టీడీపీ కార్పొరేటర్లు కొత్త సాంప్రదాయానికి తెరతీస్తున్నారని మండిపడ్డారు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పాటుగా భవానీపురంలోని ఫ్లాట్స్ బాధితుల అంశాలను కౌన్సిల్లో పెట్టి చర్చించామన్నారు. పీపీపీకి వ్యతిరేకంగా తీర్మానం చేశామన్నారు. భవానీపురం బాధితులకు న్యాయం చేయాలని తీర్మానం చేసినట్లుగా వివరించారు. ఈ రెండు ఎజెండాలపై టీడీపీ కార్పొరేటర్లు నానా యాగి చేశారని మేయర్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటుగా భవానీపురం బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. విజయవాడ కౌన్సిల్లో తీర్మానం జరిగింది. పీపీపీకి వ్యతిరేకంగా ఒక తీర్మానం వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చేశారు. అయితే దీనికి మొత్తం అందరూ అంగీకరించిన టీడీపీ కౌన్సిలర్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు 42 ఫ్లాట్ల అంశం కూడా ఈరోజు చర్చకొచ్చిన నేపథ్యంలో కొంత రసాబస చోటు చేసుకుంది. మనతో పాటు విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు ఎలా చూస్తారంటే, మీరు ప్రజల తరపున ఒక 2 ప్రతిపాదనలు పెట్టారు. ఆ 2 ప్రతిపాదనలు కూడా టీడీపీకి సంబంధించిన కార్పొరేట్లు వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. రసాబస చేసిన పరిస్థితి కూడా కౌన్సిల్లో కనిపించింది. ఏం చెప్తారు? ఇది కార్పొరేటర్లు అన్నవాళ్ళు కౌన్సిల్లోన ప్రజలకి ఏదైతే న్యాయం జరగాలి అన్న ఒక విషయం మీద గవర్నమెంట్కి రిఫర్ చేయడానికి మేము పెట్టడం జరిగింది 2 అంశాలు. పీపీపీ 3లో ఏదైతే 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారో అది రద్దు చేయాలి. గవర్నమెంటే ఆ మెడికల్ కాలేజీలను కన్స్ట్రక్షన్ చేయాలి. గవర్నమెంటే ఆ మెడికల్ హాస్పిటల్ని ఏదైతే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ రన్ చేయాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కౌన్సిల్లో పెట్టడం జరిగింది. ఈరోజు పీపీపీ 3లో తీసుకుంటున్న వాళ్ళు వ్యాపారం చేస్తారు, కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెడికల్ సీట్లు ఇవ్వరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు వైద్యాన్ని అందించరు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారము. దీన్ని గవర్నమెంట్ వెంటనే దీన్ని తిరస్కరించాలి అన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అందరూ దీనికి మద్దతు ఇస్తూ మేము పెట్టడం జరిగింది. అలాగే 42 ఫ్లాట్లు ఈరోజు కోర్టులో గెలుచుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. గతంలో ఈ ఫ్లాట్లు అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు కొనుక్కున్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ ఇల్లును కూలగొట్టి వాళ్ళని నడి రోడ్డు మీద నించోబెట్టారు. పసిపిల్లలతోటి, పెద్దలు, వృద్ధులు ఎంతోమంది ఈరోజు ఆ ఫ్లాట్లలో నుంచి బయటకు వచ్చి రోడ్డు మీద నించోవడం జరిగింది. ఎంతోమంది వాళ్ళ పిల్లలు చదువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, లేకపోతే కట్నాలుగా ఇచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది అక్కడ హలో లక్ష్మణ అని ఏడుస్తున్నారు. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ దగ్గర ట్యాక్సులు వసూలు చేశాము. వాళ్ళకి ఏదైతే బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చాము, పర్మిషన్లకి వాళ్ళు లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ కట్టడం జరిగింది. పక్కనే ఉన్న ఫ్లాట్లకి ఈ రోడ్ నుంచే మనం రోడ్డు ఇవ్వడం కూడా జరిగింది. స్థలాలు శాంక్షన్ చేసి గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం చేయాలా అన్న ప్రతిపాదన ఈరోజు మేము ఆమోదించడం జరిగింది. ఆమోదించిన ప్రతిపాదన మేము గవర్నమెంట్కి పంపించడం కూడా జరుగుతుంది. దీని మీద గవర్నమెంట్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వాళ్ళకి విజయవాడ నగరంలోనే వాళ్ళకి స్థలాలు శాంక్షన్ చేయాలి. ఇది చెప్తున్నారు. పీపీకి వ్యతిరేకంగా అయితే ఈరోజు తీర్మానం చేశారు. దాన్ని ప్రభుత్వానికి ఇక్కడ పంపబోతున్నాము. దాంతోపాటు 42 ఫ్లాట్లకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజయవాడ పరిధిలోనే స్థలాలు ఇవ్వాలి మేయర్ భాగ్యలక్ష్మితో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర సాక్షి టీవీ, విజయవాడ నుంచి.